ఆడొద్దని, మనుషుల ప్రాణాలకు నష్టమని. ఆయన కోసం చెప్పాలి అబద్ధం ఆడొద్దని. ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు మన కోసం చెప్పించాడు. అబద్ధం ఆడితే విలువలు పోతాయి, అబద్ధం ఆడితే ప్రాణాలు పోతాయి, అబద్ధం ఆడితే నష్టాలు జరుగుతాయి. పదిహేను అధ్యాయం కీర్తనల గ్రంథం. కీర్తన 15వ అధ్యాయం. ఒకటి రెండు వచనాలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. పరలోక రాజ్యంలో ఎవరుంటారు? దేవునితో ఎవరుంటారు? ఎవరు ఉండగలుగుతారు? అతిథులుగా ఎవరు ఉండగలుగుతారు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించే వారికి అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. హృదయపూర్వకంగా నిజము పలకకపోతే ఇన్ని సంవత్సరాలు నీ ప్రయాస వృధా అయిపోతుంది.